ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇక పూర్తి స్థాయిలో పాలనపై దృష్టి పెడతారా, లేకపోతే ఒకవైపు పాలనపై దృష్టి పెడుతూనే మరోవైపు తన ప్రధాన వ్యాపకమైన సినిమాలు కూడా చేస్తారా? ఇదే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాలతో పాటు టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్గా మారిన అంశం. పవన్ కళ్యాణ్ చేతిలో ప్రస్తుతం ఓజీతో పాటు ఉస్తాద్ భగత్ సింగ్, హరిహర వీరమల్లు సినిమాలు ఉన్నాయి. ఈ 3 సినిమాలు చాలా అడ్వాన్స్ స్టేజ్లో ఉన్నాయి. వీటిని పూర్తి చేసి కొత్త సినిమాలకు ఓకే చేయడానికి బ్రేక్ చెప్తారా, లేక ఓవైపు సినిమాలు చేస్తూనే పాలన కొనసాగిస్తారా అన్నది రాబోయే రోజుల్లో కానీ తేలదు. గతంలో ముఖ్యమంత్రులుగా ఉన్న వాళ్ళు కూడా సినిమాలు చేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ అప్పుడున్న పరిస్థితులు వేరు, ప్రస్తుత వాతావరణం వేరనే చెప్పాలి. అటు పాలనను ఇటు సినిమాలను బ్యాలెన్స్ చేయటం అంటే అది అంత ఆషామాషి వ్యవహారమే కాదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ తొలిసారి ఎమ్మెల్యే కావడంతోనే ఏకంగా ఉప ముఖ్యమంత్రి పదవిని దక్కించుకున్నారు. అది కూడా అత్యంత కీలకమైన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధితో పాటు ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ శాఖలు ఆయన చేతిలో ఉన్నాయి. ప్రభుత్వంపై పవన్ కళ్యాణ్ తనదైన ముద్ర వేయాలన్నా, జనసేనను మరింత పటిష్టం చేయాలన్నా కూడా ఆయన రాజకీయాలపైనే పూర్తిస్థాయి దృష్టి పెట్టాల్సి ఉంటుందనే చర్చ కూడా సాగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు వైసీపీ నేతలు ఈసారి కూడా పవన్ కళ్యాణ్ను అసెంబ్లీలోకి అడుగు పెట్టనీయబోమంటూ సవాళ్లు విసిరారు. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం తాను ఒక్కడే అడుగు పెట్టడమే కాదు, తనతో పాటు 20 మంది జనసేన ఎమ్మెల్యేలను కూడా అసెంబ్లీలోకి తీసుకెళ్తున్న విషయం తెలిసిందే. అంతేకాదు ఈసారి ప్రభుత్వంలో కూడా జనసేన భాగస్వామ్యమై ఏకంగా 3 మంత్రి పదవులు దక్కించుకుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.